నమస్కారం. 2024 కర్నూల్ ఎన్నికల ఫలితాల్ని చూసినప్పుడు మనకు కేవలం ఒక పార్టీ గెలిచింది, ఇంకో పార్టీ ఓడిపోయింది అని మాత్రమే అనిపించొచ్చు. కాని అసలు కథ అది కాదు. అది ప్రజలు పంపిన ఒక బలమైన సందేశం. ఆ సందేశం ఏంటి? ఈరోజు మనం ఆ అంకెల వెనక ఉన్న కథను, ఆ తీర్పు వెనక ఉన్న అసలు కారణాలను, ఇంకా భవిష్యత్ పాలనకు కావలసిన ఒక మార్గసూచిని విశ్లేషిద్దాం. మన విశ్లేషణకు కేంద్ర బిందువు కర్నూలు నియోజకవర్గం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతానికి ఇదొక గుండెకాయలాంటిది. ఇక్కడి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, వాళ్ల దైనందిన జీవితంలోని సవాళ్లే వాళ్ల రాజకీయ తీర్పుకు పునాది వేశాయి. ఈ విశ్లేషణను మనం ఒక ప్రయాణంలా చూద్దాం, 6 అంచెల్లో. ముందుగా కర్నూలు ప్రజల ప్రాధాన్యతలను అర్థం చేసుకుందాం. ఆ తర్వాత వచ్చిన తీర్పును, ఆ అంకెలు చెప్పే సత్యాలను చూద్దాం. అసలు వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయో గుర్తించి వాటిని సరిదిద్దే పాలనా ప్రణాళికతో తిరిగి నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలో చర్చిద్దాం. ఈ మాట మన విశ్లేషణకు ఒక పునాదిలాంటిది. ఎన్నికల ఫలితాలనేవి ఒక ముగింపు కాదు, అవి ప్రజలతో ఒక కొత్త సంభాషణకు నాంది. కాబట్టి మనం ఈ విశ్లేషణను ఒక తీర్పుగా కాకుండా భవిష్యత్తును సరిదిద్దుకోవటానికి దొరికిన ఒక అవకాశంగా చూద్దాం. సరే, మన ప్రయాణంలో మొదటి అడుగు. ఏ ఎన్నికల ఫలితాలనైనా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం ఆ నేల స్వభావాన్ని, అక్కడి ప్రజల మనసుని అర్థం చేసుకోవాలి. వారి దైనందిన సవాళ్లు ఏంటి, వాళ్ల ప్రాధాన్యతలేంటి చూద్దాం. ఈ అంకెలు చూడండి. కర్నూలు సామాజిక నిర్మాణాన్ని ఇవి స్పష్టంగా చూపిస్తున్నాయి. ఓటర్ల సంఖ్య 2.5 లక్షలకు పైనే. మతపరంగా చూస్తే దాదాపు 30% ముస్లిం జనాభా ఉండటమనేది ఇక్కడి రాజకీయ సామాజిక సమీకరణాల్లో చాలా కీలకమైన అంశం. ఇక్కడ ఎన్నో సామాజిక వర్గాలు కలిసి జీవిస్తున్నాయి. కాబట్టి ఏ రాజకీయ వ్యూహమైనా ఈ వైవిధ్యాన్ని అర్థం చేసుకోవాలి, అందరి ఆకాంక్షలను ప్రతిబింబించాలి. మరి ప్రజలు తమ ఓటుతో ఏం చెప్పారు? వాళ్ల గుండెల్లోని ఆవేదనేంటి? వాళ్లు అడుగుతున్నది ఇదే. తాగడానికి, పొలానికి నీళ్లు లేవంటున్నారు. సరైన ఉద్యోగాలు లేక మా పిల్లలు వలసపోతున్నారు అని ఆవేదన చెందుతున్నారు. పారిశ్రామిక అభివృద్ధి ఆగిపోయింది. నగరంలో ఆరోగ్య సేవలు సరిపోవట్లేదు అని చెబుతున్నారు. ఈ సమస్యలే 2024 తీర్పును నిర్దేశించాయి. ఇప్పుడు ప్రజల ఆవేదన తీర్పుగా ఎలా మారిందో చూద్దాం అంకెల రూపంలో. ఈ అంకెలు ప్రజల మనోభావాలకు అద్దం పడతాయి. 2019 నుంచి 2024 మధ్య ఏం జరిగింది? ముందుగా ఈ సంఖ్య చూడండి, +25,935. ఇదేంటి? గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి అదనంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేసిన ఓటర్ల సంఖ్య ఇది. ఇది కేవలం ఒక అంకె కాదు, మార్పు కోసం ప్రజల్లో ఎంత బలమైన తపనుందో చెప్పే ఒక సంకేతం. ఆ సంఖ్యనే మనం శాతాల్లో చూస్తే చూడండి, 2019లో కేవలం 63% ఉన్న పోలింగ్ ఈసారి 69%కి పెరిగింది. దాదాపు 6% పెరుగుదల. అంటే వ్యవస్థపై తమ అభిప్రాయాన్ని బలంగా, స్పష్టంగా చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారని అర్థం. ఇక అసలైన ఫలితాలు. 2019లో గెలిచిన వైఎస్ఆర్పీ 2024లో ఓడిపోయింది. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే వైఎస్ఆర్పీకి వచ్చిన ఓట్ల సంఖ్యలో పెద్దగా మార్పు లేదు. 2019లో 72,819, ఇప్పుడు 72,814. దాదాపు అంతే. కాని వాళ్ల ఓటు శాతం మాత్రం ఏకంగా 7% పడిపోయింది. అదే సమయంలో టీడీపీ ఓట్లు 24,000కు పైగా పెరిగి వారి ఓటు శాతం 51%ని దాటింది. దీంతో గెలుపు మార్జిన్ 5,000 నుండి దాదాపు 19,000కు ఎగబాకింది. ఇది మామూలు మార్పు కాదు, ఒక రాజకీయ సమీకరణం మొత్తం తలకిందులైనట్టు. ఈ చార్ట్ 2024 తీర్పుని ఒక్క చిత్రంలో చూపిస్తుంది. టీడీపీకి 51%కి పైగా ఓట్లతో స్పష్టమైన మెజారిటీ. ప్రజలు తమ అభిప్రాయాన్ని ఇంత బలంగా, స్పష్టంగా చెప్పినప్పుడు అది ప్రజాస్వామ్యానికి నిజమైన పండగ. మన రాజ్యాంగం ప్రతి పౌరుడికి ఇచ్చిన గౌరవాన్ని, తమ అభిప్రాయాన్ని నిర్భయంగా చెప్పే హక్కుని మనమిక్కడ చూస్తున్నాం. ఇది కేవలం ఓటు హక్కు కాదు, బాధ్యతాయుతమైన ప్రజా సంభాషణలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం. సరే, ఇప్పటిదాకా ఏం జరిగిందో అంకెలు చెప్పాయి. ఇప్పుడు ఆ అంకెల వెనుకున్న కథేంటి, వాటి అంతరార్థమేంటి కాస్త లోతుగా పరిశీలిద్దాం. ఈ మొత్తం ఫలితాల్లో మనం పట్టుకోవాల్సిన కీలక పదం ఓట్ల స్వింగ్. సుమారు 7% ఓట్లు వైఎస్సార్సీపీ నుండి టీడీపీ వైపు మళ్లాయి.
రాజకీయ విశ్లేషణలో 1–2% స్వింగ్ కూడా ఫలితాన్ని మార్చేస్తుంది. అలాంటిది 7% స్వింగ్ అంటే అది ప్రజాగ్రహానికి నిదర్శనం, ఒక నిశ్శబ్ద తరంగం లాంటిది. ఈ కథలో మరో ముఖ్యమైన పాత్ర కాంగ్రెస్ పార్టీది. వాళ్లకొచ్చిన ఆ 5% ఓట్లు చిన్నవే అనిపించొచ్చు, కానీ ఆ ఓట్లు ఎవర్ని దెబ్బతీశాయి? డేటాను చూస్తే అవి ప్రధానంగా వైఎస్సార్సీపీ సాంప్రదాయ ఓటు బ్యాంకును చీల్చినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. గట్టి పోటీ ఉన్నప్పుడు ఇలాంటి చిన్న ఓట్ల చీలికే ఫలితాన్ని శాసిస్తుంది. అయితే ఈ ఓటమికి కారణం కేవలం ప్రభుత్వ వ్యతిరేకత, ఓట్ల చీలిక మాత్రమేనా? కాదు. వ్యవస్థలు అంతర్గతంగా ఎప్పుడూ బలహీనపడతాయో అప్పుడే ఇలాంటి ఫలితాలు వస్తాయి. మనమిప్పుడు వ్యక్తుల గురించి కాదు, వ్యవస్థలోని లోపాల గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ 3 ప్రధాన లోపాలు కనిపిస్తున్నాయి. మొదటిది సెన్సింగ్ వైఫల్యం, అంటే నేలమీద ఏం జరుగుతోందో పసిగట్టే రాడార్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం. ప్రజల్లోని వ్యతిరేకతను సరైన సమయంలో అంచనా వేయలేకపోయారు. రెండోది బలహీనమైన ప్రచారం. చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చడం వల్ల పార్టీ శ్రేణుల్లో గందరగోళం నెలకొంది. మూడోది వర్గపోరు. అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు పార్టీ ఐక్యతను దెబ్బతీశారు. మనం క్యాడర్ అనే మాటని తరచుగా వింటూ ఉంటాం. అసలు క్యాడర్ క్యాపబిలిటీ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అది పార్టీకి క్షేత్రస్థాయిలో ఉండే సైన్యం. వాళ్ల బలం, ఐక్యత, వాళ్లలో ఉండే ఆత్మవిశ్వాసం, ఇదే ఏ రాజకీయ పార్టీకైనా అసలైన బలం, ఇంజిన్ లాంటిది. మరి ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఇంజిన్ పరిస్థితేంటి? ఈ రేటింగ్ చూడండి, 5-2. అంటే ఆ ఇంజిన్ దాదాపుగా మొరాయించిందనర్థం. కార్యకర్తల్లో నైతిక స్థైర్యం పడిపోయింది, నాయకుల మధ్య సమన్వయం దెబ్బతిందింది. ఇదొక తీవ్రమైన వ్యవస్థాగత వైఫల్యానికి హెచ్చరిక. సరే, సమస్యలను విశ్లేషించడం ఒక ఎత్తు అయితే, పరిష్కార మార్గాలను చూపించడం మరో ఎత్తు. ఇప్పుడు మనం సమస్యల నుండి పరిష్కారాల వైపు పయనిద్దాం. ప్రజలతో తెగిపోయిన ఆ బంధాన్ని పాలన ద్వారా ఎలా తిరిగి కలుపుకోవాలి? పరిష్కారాలు గాల్లోంచి రావు, ప్రజల సమస్యల నుంచే పుడతాయి. మొదట్లో మనమేం మాట్లాడుకున్నాం? నీటి సమస్య. దానికి పరిష్కారం గుండ్రేవ్ల రిజర్వాయర్. నిరుద్యోగం, దానికి పరిష్కారం కర్నూల్ జాబ్ హబ్. ఇలా ప్రతి సమస్యకు ఒక స్పష్టమైన, కనిపించే పరిష్కారం ప్రజల ముందు ఉంచాలి. ఓడిపోయినంత మాత్రాన పార్టీ బలం మొత్తం సున్నా అయిపోదు, ఇంకా కొన్ని ఆస్తులు మిగిలే ఉంటాయి. తెలివైన వ్యూహం అంటే ఆ మిగిలిన బలాలను గుర్తించి వాటిని ఒక ఆయుధంగా మలుచుకోవటం. ఉదాహరణకు, క్షేత్రస్థాయిలో కేడర్ నెట్వర్క్ ఇంకా ఉంది, దాన్ని తిరిగి యాక్టివేట్ చెయ్యాలి. సంక్షేమ పథకాల లబ్ధిదారులున్నారు, వాళ్ల నమ్మకాన్ని కాపాడుకోవాలి. అయితే ఏ వ్యూహానికైనా, ఏ ప్రణాళికకైనా అంతిమ లక్ష్యం ఒకటే: ప్రజల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడం. ఈ నమ్మకాన్ని నిర్మించే ప్రయాణంలో ప్రజల వ్యక్తిగత సమాచారం పట్ల అత్యంత గౌరవంతో వ్యవహరించాలి. వారి అనుమతి, సమ్మతి లేకుండా వారి వివరాలను వాడుకోవడమనేది కేవలం చట్టాన్ని ఉల్లంఘించడం కాదు, అది నమ్మకాన్ని ప్రాథమికంగా దెబ్బతీయడం. నమ్మకమే పునాది, ఆ పునాది బలంగా ఉండాలి. మరి ఆ నమ్మకాన్ని క్షేత్రస్థాయిలో ఎలా నిర్మించాలి? ఇవిగో కొన్ని ఆచరణాత్మకమైన అడుగులు. బూత్ కమిటీలను తిరిగి యాక్టివేట్ చేయడం దగ్గరుంచి, మహిళా సంఘాలతో మాట్లాడి వాళ్లకు జరిగిన మేలును గుర్తు చేయడం వరకు ప్రతిదీ ముఖ్యమే. తప్పుడు ప్రచారాన్ని ఎలా ఎదుర్కోవాలో కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలి. అన్నిటికంటే ముఖ్యం, నాయకులందరూ విభేదాలు పక్కనపెట్టి ఒకే మాట మీద నిలబడటం. చివరిగా ఒక ప్రశ్న: ప్రజల సమస్యలు ఇంత తీవ్రంగా లోతుగా పాతుకుపోయిన ఈ రోజుల్లో కేవలం డేటా ఆధారిత పాలనా ప్రణాళిక ఒక్కటే వాళ్ల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి సరిపోతుందా, లేక అంతకు మించిన మానవీయ స్పర్శ కూడా అవసరమా? ఇది ఆలోచించాల్సిన విషయం. If you want to become a people-centric leader and uplift your constituency, get in touch with blueprintstrategies.ai at mgr@blueprintstrategies.ai or call 08042041602. Purpose Beyond Politics.